ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 18వ కీర్తన 7వ వచనం నుండి 19వ వచనం వరకున్న లేఖన భాగాన్ని చదువుకుందాం. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపించగా అవి కంపించెను. ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను, మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా, నీ నాసికా రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకింటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడైన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ప్రతి ఉదయమున దేవుని పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా అయ్యా, ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, 18వ కీర్తన దావీదు శత్రువుల నుండి, సౌలు రాజు చేతిలో నుండి దేవుడు విడిపించినందుకు దావీదు గారు చేసినటువంటి ప్రార్థన. ప్రియ దేవుని పిల్లలారా, మొదటి భాగంలో మరి దేవుడే నా బలం అని ఆయన ప్రార్థన చేశాడు. దేవుడే నా బలము అని, నా కోట, నా శైలము అని దావీదు భక్తుడు ప్రార్థిస్తే, రెండవ భాగంలో మరి నాకు శ్రమ వచ్చినప్పుడు నేను ఆయనకు మొరపెట్టా, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని ప్రార్థన చేశాడు. ప్రియదేని పిల్లలారా, ఒక న్యాయవంతుడైనటువంటి వ్యక్తి, యథార్థవంతుడైనటువంటి వ్యక్తి, విశ్వాస పరిమాణంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాస్యతను కలిగి ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థిస్తే దేవుడు తన బల ప్రభావాలను ఏ రీతిగా ప్రయోగించి మరి తనకు ఉత్తరం ఇచ్చాడో ఇక్కడ 7వ వచనం నుండి 19వ వచనం వరకు దావీదు భక్తుడు మొరపెట్టిన ప్రతి మొరకు ఆయన మరి జవాబు ఇస్తున్నట్లుగా మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లరా, ఒక న్యాయవంతుడైన, యథార్థవంతుడైన, తన విశ్వాసి, తన యందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశము నుండి దిగి వచ్చినట్లుగా, మరి మేఘారూఢుడై కెరూబు మీద ఎగిరి వచ్చినట్లుగా ఇక్కడ 7వ వచనం నుండి మనం చూస్తే 19వ వచనం వరకు మరి దావీదు భక్తునికి దేవుని యొక్క జవాబులు మరి దిగి వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియదేని పిల్లరా, ఇది ఎలా సాధ్యమంటారు? ఒక వ్యక్తి ప్రార్థిస్తే మహాకాశములకు పైగా ఉన్నటువంటి సర్వాధికారి అయిన దేవుడు
మరి ఈ భూమి మీదకు దిగి వచ్చి ఎలా యుద్ధం చేశాడంటే అండి, తన భక్తుని మీదకు వచ్చినటువంటి శత్రువుల మీద ఆయన వడగండ్లను విసిరాడట, అగ్ని కణములను విసిరాడట. మరి తన నోటి నాసిక రంధ్రము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క ఊపిరి చేత అగ్నిని రాజేసి శత్రువులను గడగడలాడించాడట. ప్రియదేని పిల్లలారా, నీవు శ్రమలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, శత్రు భయం చేత నీవు మరి వణికిపోతా ఉన్నావేమో. నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఇప్పుడు దేవుని పిల్లలారా, ఒక యథార్థవంతుని ప్రార్థన విని దేవుడు మరి తన సింహాసనమును వేడి దిగి వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చును. కాబట్టి దావీదు భక్తుడు అంతగా ఆయనకు స్నేహితునిగా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్క విషయంలో పాపం చేసినప్పుడు తన్ను తాను దేవునికి పరిపూర్ణముగా సమర్పించుకున్నాడు. మరి క్షమాపణ అడిగాడు. ఆ క్షమాపణ మామూలుగా చేసేది కాదండి. ఆ క్షమాపణలో దేవుని యొక్క దయ ఉంది. ఆ క్షమాపణలో దేవుని యొక్క అభయం ఉంది. దేవుడు ఎంతగా మరి దావీదు భక్తుని క్షమించకపోతే, మరి ఒక వ్యక్తి జీవితంలో చిన్న పాపమే మరణానికి దారితీస్తూ ఉంటే ఆ మరణాన్ని సైతం జయించగలిగినటువంటి విశ్వాస్యతను, పరిపూర్ణమైనటువంటి యథార్థమైన భక్తిని దావీదు భక్తుడు మరి సంపాదించుకోగలిగాడు అంటే దేవునిలో ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో. తను రాజు అని, మరి తనకు రాజ్యం ఉందని, తన రాజ్యమును బట్టి, తన బలమును బట్టి, తనకున్న పలుకుబడిని బట్టి, తనకున్న ధనమును బట్టి అతిశయించలేదు. రాజైన దేవుని సన్నిధిలో ఎలా నాట్యం చేశాడండి? మరి బట్టలు ఊడిపోతున్నా లెక్క చేయకుండా అది దేవుని సన్నిధి అని నాట్యమాడాడు. ప్రియదేవుని పిల్లరా, అలాంటి భక్తుడు దావీదు గారు. ప్రియదేవుని పిల్లరా, అలా తన భక్తుడు ప్రార్థించినప్పుడు దావీదు గారు చేసిన ప్రార్థనను అంగీకరించి ఆయన సన్నిధిలో నుండి ఆయన మొర్ర విన్నటువంటి దేవుడు మరి 7వ వచనం నుండి మరి 19వ వచనం వరకు జవాబు ఇస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, మరి ఆయన ప్రార్థించగా, అయ్యా నా శత్రువులు నన్ను చుట్టి ఉన్నారయ్యా అని అన్నప్పుడు ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుట్టించాడట. ఆయన నోటి నుండి అగ్ని వచ్చి ఆ శత్రువులను దహించి వేసిందంటండి. ప్రియదేవుని పిల్లారా, దుర్మార్గులు తన ప్రజలను హింసిస్తే దేవునికి కోపం రాక మానదు. ఉదాహరణకు 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మనం చూస్తే, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి అని భక్తుడు తనను తాను తగ్గించుకున్నటువంటి మరి సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చును. ప్రియదేవుని పిల్లారా, మరి ఇంకేమీ పంపించాడంటే అండి, తన భక్తుడు ప్రార్థించినప్పుడు వేటిని ఆయన పంపించి వారిని అదర చేశాడు. నిప్పు కణములు రాజబెట్టాడట, మేఘములను వంచి ఆయన వచ్చాడట. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండింది. మరి ఒక మనిషి యొక్క అవసరతను నిజమైన ప్రార్థన దేవుణ్ణి కిందకు తెస్తాయి. ప్రియదేవుని పిల్లరా, ఒక మనిషి యొక్క అవసరత, ఒక న్యాయవంతుడైనటువంటి విశ్వాస పరిమాణంలో పరిపూర్ణ భక్తి కలిగినటువంటి వ్యక్తి యొక్క నిజమైన ప్రార్థన సాక్షాత్తు సర్వాధికారి అయిన సజీవుడైన జీవము గల దేవుణ్ణి కిందకు తీసుకువచ్చిందండి. ప్రియదేవుని పిల్లారా, ఆయన కెరూబు మీద ఎక్కి ఎగిరి వచ్చాడట. తన పిల్లలు పిలిస్తే ఆయన ఈ రీతిగా ఆయన రావడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, మరి ఇలాంటి దేవుడు నీకున్నప్పుడు చిన్న శ్రమ వచ్చిందని, మరి శత్రువు నన్ను వెంటాడుతూ ఉన్నాడని, మరి ధనము మరి అప్పుల పాలైపోయి నేను మరి పీడించబడతా ఉన్నాను,
మరి ధన సమృద్ధి నాకు లేదు అని నీవు వేదన చెందుతూ ఉన్నావేమో. ఈ రోజున తన భక్తుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఎలాగున జవాబిచ్చాడో. ప్రియదేవుని పిల్లరా, దావీదు కష్టాల్లోనూ అపాయాల్లోనూ మునిగిపోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు అతన్ని వాటిలో నుంచి పైకి తీశాడు. మరి అతని శత్రువులు అతని కంటే బలవంతులన్నది మరి మనం గమనించినట్లయితే, నీ శత్రువు ఎంతటి బలవంతుడైనా సరే నా దేవుని ముందు బలహీనుడే. కాబట్టి తన పిల్లలు బాధింపబడతా ఉంటే, తన పిల్లలపై శత్రువు బాణమును ప్రయోగించడానికి సిద్ధపడి ఉంటే, దేవుడు తన సింహాసనమును వదిలి మరి తన పిల్లలైన వారి కొరకు ఆయన యుద్ధము చేయటానికి కూడా వెనుకాడినటువంటి సర్వాధికారి అయిన దేవుడు. ప్రియదేవుని పిల్లరా, అపాయం అతన్ని దాదాపుగా ముంచెత్తి వేసింది. అయితే ఆనుకునేందుకు అతనికి ఆధారం ఉంది. ప్రియదేవుని పిల్లరా, అదే ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. మరి ఆపత్కాలంలో మనం ఎవరి మీద ఆదుకోవాలి అంటే దేవునిపైనే మనం ఆదుకోవాలి. ప్రియదేవుని పిల్లరా, కాబట్టి అలా ఆదుకున్నటువంటి తన భక్తుణ్ణి ఆయన ఎక్కడకు నడిపించాడంటండి, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాను. దేవుడు తనకిష్టులైన వారిని తప్పిస్తాడు. అంటే తనకిష్టం లేని వారిని తప్పించడా అనంటే వారిని కూడా తప్పిస్తాడు. ఎప్పుడు తెలుసా? ఇలాంటి పరిపూర్ణమైన భక్తిని మరి సజీవుడైన దేవుడు ఎరిగినప్పుడు, న్యాయవంతుడైన దేవుడు ఎవరో, మరి మాట్లాడే దేవుడు ఎవరో, అసలు నిజముగా ఉన్నటువంటి దేవుడు ఎవరో నీవు గుర్తించినప్పుడు ఆయన నిన్ను ఇష్టపడతాడు. ఆయన ఇష్టపడిన ఏ మనుష్యుని కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, మరి పిలిస్తే పలికే దేవుడు, నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి మరి క్రయధనముగా మన పాపములను క్షమించినటువంటి దేవుడు, ఈ భూలోకమంతా కూడా కీర్తింపబడుతున్నటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులవారు. ప్రియదేవుని పిల్లారా, ఈ విషయాన్ని, ఈ మాటలను మీరు అంగీకరిస్తే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలను చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దావీదు భక్తుని జీవితంలో ఉన్నటువంటి ఆ శత్రు భయాన్ని, శత్రువులను ఏ రీతిగా దేవుడు తన సింహాసనమును వదిలి వచ్చి ఏ రీతిగా మరి జయించాడు, మరి శత్రు భయం లేకుండా చేశాడు. ఈ రోజున నీవు వేటి కోసం భయపడతా ఉన్నావు? వేటిని చూసి నీవు బెదిరిపోతా ఉన్నావు, అదిరిపోతా ఉన్నావు? నీ జీవితంలో దేవుడు కలుగు చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయనకు అవకాశం ఇస్తావా? నీ హృదయమును ఆయనకివ్వు, సమస్తమును ఆయన నీ పట్ల జరిగిస్తాడు. ప్రార్థన. పరలోకమందున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. అవును తండ్రి, నీ భక్తుడైన దావీదు గారు ప్రార్థించినప్పుడు అయా శత్రు భయము చేత వణికిపోతున్నప్పుడు, శత్రువు బలవంతుడై తన మీదికి వచ్చినప్పుడు నీకు మొరపెట్టగా నీ సన్నిధిలో నుండి ఆయనకు ఉత్తరం ఇచ్చావు నాయనా. ఏ రీతిగా నీవు శత్రువు భయం లేకుండా చేసావో ఈ రోజున మేము ధ్యానం చేశాం. చిన్నపాటి శ్రమ వచ్చిందని, చిన్నపాటి ఆర్థిక అవసరత వచ్చిందని ఈ రోజున తమ ప్రాణాలను తీసుకుంటున్న వారు అనేక మందిని మేము చూస్తూ ఉన్నాము నాయన. అయా సజీవుడమైన దేవుడవు నీవేనని, నిజమైన దేవుడవు నీవేనని, ఈ రోజుకి నైనా నీ పిల్లలతో నీవు మాట్లాడుతూ ఉన్నావని, వారిని నడిపిస్తూ ఉన్నావని, ఆశీర్వదిస్తూ ఉన్నావని, నైనా స్వస్థపరుస్తూ ఉన్నావని నమ్మక ఈ రోజున అజ్ఞానములో అనేక మంది నైనా ఉండిపోతా ఉన్నారు నైనా. వారి అజ్ఞానమును తొలగించి నీ సత్య వార్తను వారికి తెలియచేయనట్లుగా అయా ఇదిగో తండ్రి, నీ మాటలు వింటున్న వారిని మీరు రేకెత్తించమని, ఈ మాటలను అనేక మందికి నైనా పంచిపెట్టేవారిగా తయారు చేయమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచండి. మీ దూతల కాపుదలను గ్రహించండి. పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలందరి మీద మీ కనికరం ఉంచండి. నైనా మంచిగా పరీక్షలు వ్రాయటానికి కృప చూపమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.